కొత్త ప్రభుత్వం రాగానే 24,000 పోస్టులు విడుదల చేస్తాము, డిఎస్సి మెగా డిఎస్సి అని 11,000 విడుదల చేసి అందులో ఓ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా విడుదల చేశారని ఇక్కడ కొంతమంది విద్యార్థులు అలా. ప్రస్తుతం మనతో పాటు కృష్ణయ్య గారు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఆయన. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా డిమాండ్ కోరుతున్నారు ఈ ప్రభుత్వాన్ని? ప్రభుత్వం డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి చేస్తామని ప్రకటించారు. వాస్తవంగా పేరుకే మాత్రం మెగా డిఎస్సి కానీ లోపభూయిష్టంగా అనేక విధానపరమైనటువంటి లోపాలతోటి ప్రకటిస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఒకటి, మెగా డిఎస్సి చేసేటప్పుడు ఎప్పుడే కానీ డిఎస్సి చేసేటప్పుడు టెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. టెట్ అనేది క్వాలిఫికేషన్ ఫర్ టీచర్ పోస్టు రిక్రూట్మెంట్. ఏపీలో వేశారు, టెట్తో సహా వేశారు. కర్ణాటకలో వేశారు, టెట్తో సహా. గతంలో మన రాష్ట్రంలో కూడా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా వేశారు. టెట్ పాస్ అయ్యి మంచి మార్కులు ఉంటేనే టీచర్ పోస్టులకు రిక్రూట్మెంట్కు ఎలిజిబుల్ వాళ్ళు. ఆ విధంగా కాకుండా ప్రభుత్వం చాలా లోపభూయిష్టంగా వేసింది. దాంతో రాష్ట్రంలో 4 లక్షల మంది బీఈడి డిఈడి చేసిన నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏంటిది, ప్రభుత్వం ప్రచారం కోసమే నిరుద్యోగ సమస్యను ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. వాస్తవంగా మాత్రం అట్లా లేదు, ఆచరణ లోపల లోపభూయిష్టంగా విధానాలు ఇస్తుంది అని చెప్పి తీవ్ర ఆగ్రహం. అందుకే టెట్ వేయాలి. టెట్ వేస్తే టీచర్ పోస్టుకు ఇంకో 4 లక్షల మంది ఎలిజిబుల్ వస్తారు. అరే, నువ్వు జాబులు ఇచ్చేది తక్కువ, మళ్ళీ ఇంకా ఎలిజిబుల్ లేకుండా చేయడం ఏమిటిది? రెండవది, మెగా డిఎస్సి అంటే 11,000 కాదు, 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. 25,000 టీచర్ పోస్టులు భర్తీ ఖాళీలు ఉన్నాయని మేము ప్రాక్టికల్గా చూపెడుతున్నాం ప్రభుత్వానికి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం 24,000 టీచర్ పోస్టులు. ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు చెప్తూ ఓన్లీ ప్రైమరీ స్కూల్లోనే 22,000 ఉన్నాయని చెప్పారు. పైగా ఇది చాలా లోపభూయిష్టమైన విధానాలను అవలంబిస్తున్నారు డిఎస్సి లోపల. మంత్రులతో మాట్లాడినాం, సీఎం వేమిరెడ్డి నరేందర్ రెడ్డి తోటి, ప్రిన్సిపాల్ సెక్రటరీ తోటి కూడా మాట్లాడినాం. అంటే వాళ్ళు వాళ్ళ కుంటి సాకులు చెప్తే నేను అన్నిటికీ ఘాటైన సమాధానం చెప్పాను. టెట్ వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటిది? ఇంకో 3-4 లక్షల మంది ఎలిజిబిలిటీ వస్తుంది. రెండవది, టెట్ రాసినాకనే డిఎస్సి, టెట్ పాస్ అయితేనే డిఎస్సికి ఇంటర్వ్యూకి ఎలిజిబుల్, వెరిఫికేషన్కి ఎలిజిబుల్. మీకు ఏం బాధ అవుతుందని అడిగాను. అందరినీ జవాబు చెప్పడానికి చేత కావడం లేదు. వెంటనే ప్రభుత్వం ఇంకొకటి ఏంటిదంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎప్పుడు 50%, 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుండే. ఇది తప్ప 70% నుంచి 30%కు తగ్గించారు వాళ్ళు. దాంతో టీచర్ పోస్ట్ స్కూల్ బీఈడి చేసిన వాళ్ళకేమో ఎడ్జిట్ పోస్టుకు ఎలిజిబుల్ లేదు, ఓన్లీ స్కూల్ అసిస్టెంటే ఎలిజిబుల్. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,200 ఉన్నాయి. దీంతో బీఈడి చేసిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన ఉన్నారు. మేము 5 లక్షల మంది బీఈడి అభ్యర్థులు ఉంటే 2,000 పోస్టులు ఎక్కడ సరిపోతాయని చెప్పి తీవ్ర ఆందోళన ఉన్నారు. అందుకే 70% నుంచి 30% తగ్గియొద్దు, దాన్ని 70%కు రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇది ఉద్యోగాల కోణంలో ఒకటే కాదు. ఈ ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుతారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు చదివే పాఠశాలల్లో టీచర్లు లేకుండా భర్తీ చేస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం చెట్టు పెట్టే వరకు, టీచర్ పోస్టులు పెంచే వరకు ఈ ఉద్యమం ఇట్టే కొనసాగుతుందని హెచ్చరిస్తున్నా. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు కూడా ఇస్తామని చెప్పింది. సో దాని మీద ఎన్నో పెద్ద మాటలు మాట్లాడి నూతన రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాడుతున్నాయి కానీ ఆచరణలో మాత్రం సున్నా. ఎందుకంటే మెగా డిఎస్సి అంటే 25,000, 30,000 వేస్తేనే మెగా డిఎస్సి తప్ప ఈ 11,000 మెగా డిఎస్సి అని చెప్పి ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే అందరు విద్యార్థులు మెగా డిఎస్సి వేసే ముందు ఒక టెట్ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమేందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఒక టైర్లు లేని బండి ఏ విధంగా రోడ్ల మీద తిరగడానికి సాధ్యమవుతుందో టెట్ లేని డిఎస్సి కూడా అదే విధంగా అని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు టెట్ వేసి కూడా ఎంతోమంది ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వారు ఉన్నతాధికారులను హెచ్చరిస్తూ ఉంటాం. ఈరోజు కమిషనర్ ముట్టడి చేసినాం. ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కొన్ని వందలాది మంది
టెట్టు నిర్వహించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమో ఏసీ రూమ్లో ఉండి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. మేము కృష్ణన్న గారేమో శాంతియుతంగా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి అని అంటున్నారు. కానీ 1-2 రోజులు చూసి రాష్ట్రం మొత్తం ఎక్కడిదక్కడ మంత్రులను అడ్డుకొని బిడ్డ మిమ్మల్ని ఎక్కడ తిరగనిస్తారో చూసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం నిరుద్యోగుల ఎంతో ప్రోద్బలంతో భుజస్కంధాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొని ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయమైనటువంటి ఉద్యోగాలు భర్తీ అవుతాయని చెప్పే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈరోజు టెట్టు లేని డిఎస్సి వేసి మరి నిరుద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. టెట్ అనేది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. టెట్ లేకుండా డిఎస్సి వేయడంలో నీ అంతర్యం ఏంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా డిఎస్సి ఇప్పుడు ఎంసెట్ లేకుండా ఇంజనీరింగ్ సీట్లో ఇస్తారా? అదేవిధంగా టెట్ ఉంటేనే డిఎస్సిలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. టెట్ వచ్చిన మార్కులతోనే వెయిటేజ్ మార్కులు డిఎస్సికి కలుపుతారు. దానికి ఇవాళ మీరు జూన్ జూలైలో ఇమీడియట్లీగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను పంపించాలని అనుకుంటున్నారు. మీరు వేసిన 11,000కు అదొక మెగా డిఎస్సియా? మీరు వేసింది ఏంది? ఒక దొంగ డిఎస్సిగా మీరు ఒక ఎలక్షన్ల కోసము మీ లబ్ధి కోసం వేశారే తప్ప అది మెగా డిఎస్సి కాదు. మెగా డిఎస్సి 24,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో పిఆర్సీ ప్రకారంగా అటు రాజ్యసభలో, పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో సీఎం గారే 13,000 వేస్తా అని చెప్పిండు. నువ్వు ఈ 11,000 వేయడంలో నీ అంతర్యం ఏంటి అంటే నీ ఎన్నికల కోసమే డబ్బా కొట్టుకుంటున్నావు. కాబట్టి నిరుద్యోగులకు ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి కాదు అని చెప్పి మేము గుర్తిస్తున్నాం. ఇవాళ నువ్వు జూన్ జూలైలోనే టీచర్లను పంపిస్తా అన్నావు. మరి టెట్ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఇవాళ ప్రైవేటు ఇవాళ 11,000 ఇవాళ 25 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ టెట్ అవసరం లేదా? టెట్తోనే కదా ప్రైవేట్లలో జాబులు పొందాలన్నా టెట్ లేకుండా ఏ స్కూల్లో, ఏ కాలేజీలో కూడా ఉద్యోగాలు ఇవ్వరు. మరి అలాంటిది ఉద్యోగం కోణంలో కాదు, పిల్లల భవిష్యత్తు కార్యాచరణను ముందు పెట్టుకొని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం మీరు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మీరు ఉద్యోగాలు ఇస్తున్నాము ఏదో మేము తెలంగాణ నిరుద్యోగులకు ఏదో మేలు చేస్తున్నామనే కోణంలో మీరు చూడొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే టెట్తో పాటు డిఎస్సి వేయకపోతే, టెట్ లేని డిఎస్సి వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. జాతీయ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణనారాయణ నేతృత్వంలో ఇప్పటికే 7 లక్షల మంది ఒక్క పిలుపుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపటి వరకు డెడ్ లైన్ టెట్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో పర్యటించి నిరుద్యోగులే రేపు ఎంపీ ఎలక్షన్లలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1000 మందితోని అప్లికేషన్లు ఇప్పించి మేము ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అయితే అండి మేము వచ్చేసి డైరెక్ట్ కరీంనగర్ నుంచి వచ్చినాం. మా బ్యాచ్ వచ్చేసి 2022 నుంచి 24 2 ఇయర్స్ కోర్స్ ఇది డిఎడ్ అంటే. అయితే మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయినా అంటే హామీల్లోనే చెప్పింది మెగా డిఎస్సి వేస్తాము అని చెప్పేసి. దాని ప్రకారంగా వాళ్ళు మెగా డిఎస్సి వేశారు, ఓకే, మేము సంతోషం. కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. నోటిఫికేషన్లో ఫైనల్ ఇయర్ ఎవరైతే డిఎడ్ ఫైనల్ ఇయర్, బిఎడ్ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు డిఎస్సి అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు అని చెప్పారు. కానీ టెట్ వేయలేదండి. వితౌట్ టెట్ డిఎస్సి ఎలా కండక్ట్ చేస్తారు చెప్పండి? మనం ప్రతిదీ కూడా ఇప్పుడు డిఎస్సి రాయాలంటే టెట్ కావాలి, టెట్ క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా డిఎస్సిలో టెట్ యొక్క వెయిటేజ్ కూడా కలుస్తుంది 20%. మరి డిఎస్సి రాసుకోమని చెప్పారు, టెట్ ఏమో వేయలేదు. అది ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థమవుతలేదు. మేము ఇప్పటికీ 2 times ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం జరిగింది. అప్పుడు ఒక దాదాపు 500-600 మంది వచ్చినాం. తర్వాత ముఖ్యమైనటువంటి ప్రతి కాలేజ్ నుంచి ఏదైతే క్లాస్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి మన 3 days బ్యాక్ 7వ తారీఖు నాడు సీఎం ఆఫీస్లో వెళ్ళి సీఎం ఇంటి కాడ వెళ్ళి కలవడం జరిగింది. అయితే సీఎం యొక్క అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పుడు వాళ్ళ యొక్క పిఏ అపాయింట్మెంట్ దొరికింది. అతన్ని మొత్తం వివరించి చెప్పినాం, మాకు డిఎస్సి ముందు టెట్ కంపల్సరీ వేయాలి. అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఉన్న వ్యక్తులకు డిఎస్సి అప్లికేషన్స్లో ఆప్షన్ చూపించట్లేదు. మా యొక్క ఇయర్ని, మా యొక్క ఏదైతే బ్యాచ్ని వాళ్ళు ఎనేబుల్ చేయలేదు అక్కడ ఆప్షన్ అప్లై చేసుకోవడానికి. అది ఎనేబుల్ చేయాలి. ప్లస్ టెట్ వేయాలి. టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. మాకు డిఎస్సిని వాయిదా వేయాలి. అదేవిధంగా మా అకాడమిక్ ఇయర్ అనేది
వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే ప్రభుత్వము ఇంతకుముందు కరోనా పాండమిక్ వచ్చినప్పుడు ప్రతిదీ ఏ అకాడమిక్ ఇయర్ అయినా ఇంటర్ కానీ 10th కానీ కాస్త లేట్గా నడిచింది, కొంత ఎగ్జామ్స్ లేకుండా కూడా వాళ్ళని పాస్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే డిఎడ్కి వచ్చిండ్రో డిసెంబర్లో స్టార్ట్ చేసి లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా కోర్స్ వచ్చేసి జూన్లో కంప్లీట్ అయిపోవాల్సింది, ఆగస్టు ఇంకా సెప్టెంబర్ అట్లా వెళ్తుంది. కాబట్టి ఎట్లయినా సరే ఇది మీరు చేసుకున్నటువంటి తప్పే. 2022 నుంచి అక్కడ మనకు పాండమిక్ ఏముంది, కరోనా ఏముంది, ఆల్రెడీ అయిపోయింది కదా. మరి అక్కడ నుంచి టైం టు టైం స్టార్ట్ చేసి మా కోర్సుని కంప్లీట్ చేయొచ్చు కదా, చేయలేదు. ఇప్పుడు మా కోర్స్ ఏమో లేట్గా అవుతుంది. ఫైనల్ ఇయర్లో ఉండి కోర్సు లేట్ అయ్యి డిఎస్సిని ఎలిజిబుల్ మేము కోల్పోతే అది మా తప్ప, ప్రభుత్వం తప్పు. కాబట్టి దీన్ని ప్రభుత్వమే సరి చేసుకోవాలి. మా అకాడమిక్ ఇయర్ని రెడ్యూస్ చేసి మాకు తొందరగా సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టేసి మాకు తొందరగా సర్టిఫికెట్లు వచ్చేలా చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. అదేవిధంగా టెట్ ఇయర్లీ 2 సార్లు కండక్ట్ చేయాలి. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ వేస్తుందండి. మళ్ళీ సెకండ్ టైం టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రానే వచ్చింది. మొన్న రీసెంట్గా రాసాము, అయినా టెట్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ మన సీటెట్ మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రము టెట్ వేసి దాదాపు 7-8 నెలలు అయిపోతుంది. మళ్ళీ టెట్ వేయకుండానే మళ్ళీ డిఎస్సి వేస్తుంది. గత టెట్లో చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు. దాదాపు 84%, 85% ఫెయిల్ అయ్యారు. కేవలం 15% మంది మాత్రం, 15% ఓన్లీ పీపుల్ ఓన్లీ మాత్రం టెట్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అట్లా చాలా మంది నిరుద్యోగులు మరియు ప్రస్తుతం డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంతవరకు టెట్ రాయలేదో వాళ్ళందరూ టెట్ కోసము, టెట్ తర్వాత డిఎస్సి కోసం వాళ్ళు వెయిట్ చేయడం జరుగుతున్నది. కానీ డిఎస్సి వేశారు, టెట్ ఏమో వేయలేదు. సో ఇప్పుడు దీన్ని ఏమనాలో మాకు అర్థమైతలేదు. ఫస్ట్ ఇప్పుడు టెట్ వేయండి, డైరెక్ట్ గా డిఎస్సి వేస్తే మేము ఎలా రాసుకోవాలి? డిఎస్సి మాకు అక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు కరెక్టే, కానీ మేము టెట్ లో క్వాలిఫై అవ్వండి, డిఎస్సి ఎలా రాస్తాము? ఫస్ట్ వాళ్ళు లాస్ట్ టైం టెట్ వేసినప్పుడు 75% అందరూ కూడా క్వాలిఫై అవ్వలేదు, ఓన్లీ 15% క్వాలిఫై అయ్యారు. ఎందుకు? పేపర్ టఫ్ వచ్చింది, కావాలనే టఫ్ ఇచ్చారు. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా చాలా మందిని వాళ్ళే క్వాలిఫై చేశారు తప్ప, అంటే రాశారు కరెక్టే కానీ కావాలనే చాలా మందిని ఫెయిల్ చేశారు. ప్లస్ క్వశ్చన్ పేపర్ కూడా టఫ్ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేనంతగా వచ్చింది క్వశ్చన్ పేపర్ కూడా. అప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్లై చేసుకున్నందుకు, అలాగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు క్వాలిఫై కాకపోయినందుకు మేమేం చేస్తాం? ఓకే, అది మేము చదువుకున్నది మేము రాసినాం, బట్ మేము అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంత టఫ్ వస్తుందని పేపర్. కావాలని టఫ్ పేపర్ ఇచ్చేసి అక్కడ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సి వేశారు. సెకండ్ టైం టెట్ వేయాలి కదా, డైరెక్ట్ డిఎస్సి వేస్తే మేము ఎలా రాసుకోవాలి? ఎలిజిబిలిటీ ఇచ్చారు కానీ టెట్ లేని మేము డిఎస్సి ఎలా రాస్తాం? ఫస్ట్ ఇయర్లో ఇచ్చిండ్రు కరెక్టే, కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్లో మాకు మళ్ళీ ఇప్పుడు మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినా కానీ టెట్ క్వాలిఫై అవ్వండి, మేము డిఎస్సి ఎలా రాసుకుంటాం? రాసుకోలేం. అందుకనే ఫస్ట్ మీరు టెట్ వేస్తే, టెట్ ఇప్పుడు మేమే కాకుండా ఇప్పుడున్న ఫ్రెషర్స్ కాకుండా పోయిన బ్యాచెస్లో వాళ్ళు కూడా రాసుకుంటారు. దాని తర్వాత అందరికీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మేము రాసుకోవచ్చు కదా డిఎస్సి. డైరెక్ట్ డిఎస్సి ఇస్తే అది ఎవరికి యూజ్ అవుతుంది? మా గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఇది ఇక్కడ విద్యార్థులు చెప్పేది. టెట్ ఎగ్జామ్ నిర్వహించకుండా డిఎస్సి ఎలా వేస్తారు, అది కూడా 24,000 పోస్టులు అని చెప్పి మెగా డిఎస్సీలు 11,000 వేయడం అనేది ఈ మాకు అన్యాయం జరుగుతున్నట్టే. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి. దానికి ఈ సంబంధించి ఖచ్చితంగా డిఎస్సికి ముందలే టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి. అలా నిర్వహిస్తే మేము రాసుకొని మేము క్వాలిఫై అయ్యి డిఎస్ ఎగ్జామ్ కూడా రాసే అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, అలాగే జాతీయ బీసీ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తుంది. కెమెరామెన్ వంశీతో దివ్య, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.